అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ గారైన శ్రీ మహేందర్ రెడ్డి గారికి వేదిక పక్షాన స్వాగతం, సుస్వాగతం. ఎండోమెంట్ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారైన శ్రీమతి శైలజ రామయ్యర్ గారికి వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా కమిషనర్ ఎండోమెంట్ శ్రీ హరీష్ గారిని వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా కలెక్టర్ గారైన శ్రీ బి సత్యప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ముత్యంపేట సర్పంచ్ గారైన శ్రీ ఆదిరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. విచ్చేసిన అతిథి అభ్యాగతులందరికీ పేరు పేరున స్వాగతం సమర్పిస్తూ పూజా కార్యక్రమ అనంతరం శంకుస్థాపన ఉంటుంది. మీరు బ్రాడ్కాస్ట్
ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థాన వారి నిధులతో సుమారు 35,19,00,000 రూపాయలతో నేడు దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి నేడు ఈ కార్యక్రమానికి శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది క్షణాల్లో పూజా కార్యక్రమానికి విచ్చేస్తారు. దయచేసి అందరూ సహకరించాల్సిందే కోరుతున్నాం. విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం తెలియజేస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భక్తుల పాలటి కొంగు బంగారమై ఆంజనేయ భక్తులకు నెలువైన ప్రముఖ పుణ్యక్షేత్ర రాజము కొండగట్టు. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ గారి ఇలవేల్పు. అంతేకాకుండా ఎంతోమంది భక్తులు మన రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు మాల ధారణ చేసి కొండగట్టుకు విచ్చేసి ఇక్కడ మాల విరమణ చేస్తూ ఆ స్వామివారిని దర్శించుకొని తమ కోరికలన్నీ తీరాలని స్వామివారిని వేడుకొని వెళ్తుంటారు. లక్షల మంది భక్తులు హనుమాన్ జయంతి రోజున, చిన్న జయంతి మరియు పెద్ద జయంతి రోజున లక్షలాది మంది భక్తులు కొండగట్టును దర్శించుకోవడం కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న క్రమంలో ఈ మధ్యకాలంలోనే మనం గిరి ప్రదక్షిణ కూడా చేయడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థాన క్షేత్రపాలకుడైన మన ఆంజనేయ స్వామివారికి ఆ స్వామివారే పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు పంపించారు అని అనిపిస్తుంది. ఇంతటి మహత్ కార్యక్రమానికి విచ్చేసి భక్తులకు కొండగట్టులో అద్భుత రీతిలో ఎన్నో వసతులు కల్పించాలని ఒక సత్సంకల్పంతో విచ్చేసిన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక పక్షాన, కొండగట్టు దేవాలయ పక్షాన, జగిత్యాల జిల్లా పక్షాన వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వారికి వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. టిటిడి బోర్డ్ చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారికి వేదిక పక్షాన స్వాగత సుమాంజలు సమర్పిస్తున్నాం. ఓం జ్యోతిష్మంతం శ్వాసాదయామి, జ్యోతిష్కృతం శ్వాసాదయామి, జ్యోతిర్విదం శ్వాసాదయామి, శ్వాసాదయామి మల్మలాదయామి, మల్మలాభవంతీం శ్వాసాదయామి, దేప్యమానాన్ శ్వాసాదయామి, రోచమానాన్ శ్వాసాదయామి, యజస్రాన్ శ్వాసాదయామి, బృహజ్యోతిషం శ్వాసాదయామి, బోధయంతేన్ శ్వాసాదయామి, జాగ్రతేన్ శ్వాసాదయామి, ప్రయాతాయ స్వాహ, యాతాయ స్వాహ, వియాతాయ స్వాహ, సంయాతాయ స్వాహ, ధ్యాతాయ స్వాహ, వయాతాయ స్వాహ, హృదే స్వాహ, శోకాయ స్వాహ, దత్యత్వయే స్వాహ, సమరే స్వాహ, బ్రహ్మ హత్యాదయే స్వాహ. ఓం అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం రోగాణాం
सृजे नमो दिवे नमः पृथिव्यै सप्रतदुभाम्ये गोपाय ये दशभ्यात् सभासदः तानिन्द्रियावदक्कुरु अयम् मुहूर्तस्तु मुहूर्तो अस्तु ॐ देवीं वाचमदनेन्द देवास्ताम् विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रे जमोर्जन्दुहानाधेनुर्वागस्मानपदुष्टुरयितो अयम् मुहूर्तस्तु मुहूर्तो अस्तु శ్రీ భూనీలా సమేత శ్రీ అలర్మేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః కొండగట్టు ఆంజనేయ స్వామినే నమః నమస్కారం సమర్పయామి. ఓం ఆజమ్య అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అచ్యుతానంత గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః. ఓం పృథివ్యాః మేరుర్వృషిః కూర్మో దేవతా సుతులం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః शुभाभ्यार्थिं च शुभे शोभने मङ्गले मुहूर्ते अत्र पृथिव्यायां जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे शताब्दे वीरवर्दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे कोण्डगट्टु श्री आञ्जनेयस्वामिनः सन्निधौ अस्मिन् वर्तमानव्याहारिकचान्द्रमानेन प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये षष्टिश्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने हिमवन्तऋतौ पौष्यमासे शुक्लपक्षे पौर्णम्यायां वासरः स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे आर्द्रा नक्षत्र शुभयोग शुभकर्ण एवं गुण विशेषण विधिष्ठायामस्यां शुभदितो अस्य श्री भगवतो नारायणस्य श्रियपते पुरुषोत्तमस्य श्री भूनीला समेत वेंकटेश्वर स्वामिनः एवं श्री आंजनेय स्वामिनः कृपया लोक कल्याणार्थं संकल्पित यजमानस्य श्रीमान् श्रीमतः जनकुलगोत्रोद्भवस्य यजमानस्याः कल्याणनामधेयस्य यजमानस्य सहकुटुम्बस्य च एतेषां सर्वेषां भक्तजनानां सहकुटुम्बानां च क्षेमस्थैर्यधैर्यवीर्यविजयाभयायुः आरोग्यैश्वर्य धनधान्यपुत्रपौत्राभिवृद्ध्यर्थं संकल्पित लोककल्याणार्थं प्रजासंक्षेमार्थं संकल्पित नूतन निर्माण श्री आंजनेय स्वामिनः सन्निधौ च नूतन गृह निर्माण कर्मणि आदौ शिलाफलक सुमुहूर्तः काले यजमानस्याः श्री लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामिनः श्री आंजनेय स्वामिनः कृपया षोडशोपचार पूजां च करिष्ये. तदाग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथिवेन्द्यामुदेवाङ्गस्मै देवाय हविषा विधेम. ओम ध्यानं समर्पयामि. श्रीवेङ्कटाचलाधीशं श्रियाद्याधितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे. ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीम् तद्वक्षस्थल नित्यवासरशिखां तत्क्षान्तिसंवर्धिनीम् पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम्. ओम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि पादयो पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि. जितन्ते पुण्डरीकाक्ष नमस्ते विश्वभावना नमस्ते अस्तु ऋषिकेशपूर्वजा अस्तु नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु. या अफला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसादास्तानो मुञ्जन्त्वगोहसः समर्पयामि. ओम विश्वेत्ताते सवनेष प्रवाच्याया जगर्थमखवन्निन्द्रसन्वते पाराव
तावतं यत्तोरसंभृतं वत्स्वपावृणोश्चरभाजऋषिबन्धवे सुमुहूर्त अस्तो येन बद्धो बले राजा दानवेन्द्रो महाबलः तेन त्वां प्रतिरत्रामि क्षेमाचलिमाचल वनमालीकदेशार्गे शङ्खे चक्रे जलन्दगे श्रीमान् नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु बृहत्सुभितमुग्रवेण इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सकरेण रक्षा सुमुहूर्त अस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु अफला पुष्पायाश्च पुष्पिणेः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगोहसः या फला पुष्पायाश्च पुष्पिणेः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगोहसः आसस्य जानो वृषभो नजुत्मोघना घनः क्षोभनश्च ऋषमीनाम् सङ्गृह्णनो निविषयेकवीरशतकोसेनाजयत्साकविन्द्रः सङ्गृह्णनेनानिभिषेजिष्टुना युत्कारेण तस्य वनेन धृष्णुना तदिन्द्रेण जयतत्सह ध्वन्युधानरैषहस्तेन वृष्णा तैषहस्तैस्तनिषङ्गभिर्भवेषग्रस्रष्टादयुधीन्द्रागणेन सगो दृष्टयत्स्वमपावारुद्ध्योर्त्वसन्मा प्रतिहिताभिरस्ता बृहस्पते परिदीयार्थेन रक्षोहामित्रागमपबाधमानः प्रभञ्जन् सेना प्रभृणायुधादयन्नस्माकमेध्यवितारथानाम् गोत्रविदं गोविदं वज्रवाञ्जयन्तमतिमप्रभृणं धमोजसा इमगोसजाता अनुवेदयध्वमिन्द्रगोसखायो रथकुमारभद्रो बलविज्ञायस्थविरः प्रवीरः सहस्रानुभाजे सह मान उग्रः अभवेरो अभिसत्त्वादहो जाजेत्रमिन्द्रधमादिष्ठ गोविद अभिगोत्राणि सहसा गाहवानोदायो वीरश्शतमन्येन्द्रः तस्य वनप्रदनाचारयुध्योऽस्माकगोसेनावतु प्रयुत्सु इन्द्रासान्नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुरेतु सोमः देवसेनानामभिभञ्जनेनाम् जगन्नेनाम् मरुतो यन्त्रग्रे इन्द्रस्य वृष्णो वरुणस्य राज्ञादित्यानाम् मरुता गोशर्ध उग्रम् महामनसाम् भवनस्य वाणाम् घोषो देवानाम् जयतामुदस्थात् अस्माकमिन्द्रः समृतेषु ध्वजेष्वस्माकमिया इषवस्तारयन्तु अस्माकम् वीरा उत्तरे भवन्वस्मानुदेवा अवताहवेषु उद्धरणयमघवन्नायुधान्युत्सत्वराम् मामकानाम् महागुंसे उद्वत्रहन्वादिनाम् वादिनाम् युद्रथानाम् जगतामेतु घोरः उपप्रेत जगता नरस्थिरावः सन्तु बाहवः इन्द्रो वशर्म यच्छत्वना धृष्या यथा सता श्रियः कान्तयेर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् वैशाखे मासि कृष्णायाम् दशम्याम् मन्दवासरे पूर्वाभाद्रप्रभूताय आञ्जनेयाय मङ्गलम् सम्भावनविहाराय कोण्डगट्टु निवासिने सर्वलोकशरण्याय आञ्जनेयाय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् समेत श्री वेंकटेश भगवान के जय पवन सुत वीर हनुमान के जय कोण्डगट्टु आंजनेय स्वामी भगवान के जय ओम वृषशैलादिभये वदैवदन्नः वृषभाद्रीश्वरये वदैवदन्नः पनिशैलादिभये वदैवदन्नः भगवान् वेङ्कटये
పరదైవదన్న శ్రీ శ్రీనివాస పరదైవదన్న శ్రీ శ్రీనివాస పరమందరన్న శ్రీ శ్రీనివాస కులదైవదన్న శ్రీ శ్రీనివాస పరమాగతిన్న పురుషస్యేంద్రియాయేంద్రియే ప్రతిష్టతి. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవతా సమేత శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. సందయమానస్య కామా రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి శిలాపలక ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరొక మారు స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం తెలియజేస్తూ, టీటీడీ బోర్డు చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారు, చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ముందుగా శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం శిలాపలక ఆవిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు. ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ అతిథి అభ్యాగతులందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాం. శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం తర్వాత మన గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీక్షిస్తారు. ముందుగా సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ను అందరూ మూవ్ చేయాలి. ఇది ఎవరే చెప్పేది తీయండి. 35,19,00,000 రూపాయలతో దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయాన్ని ఈరోజు కొండగట్టు పుణ్యక్షేత్రంలో మనం గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా శిలాపలక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. హల్ సార్ హల్ హల్ శిలాపలక ఆవిష్కరణ చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, అతిథులందరికీ నమస్సులు తెలియజేస్తున్నాం.
కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు గౌరవ అతిథుల సందేశాలు ఉంటాయి. భవన సముదాయానికి సంబంధించిన ఫోటోను గౌరవ పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఆవిష్కరిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా సందేశాలు గౌరవనీయులు చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామికి వసతి గృహ సముదాయం, అదేవిధంగా మాల విరమణ మండపానికి విరాళం ప్రకటించిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, నేటి యువతకు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్ గారికి చొప్పదండి నియోజకవర్గం పక్షాన, అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి సమాజానికి ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తపన. నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు వారితో నాకు పరిచయం ఉండే. వారప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి సమాజానికి చాలామంది గుర్తించబడకపోయిన ప్రజలకు ఏదో సేవ చేయాలనే తలంపు వారిలో ఎప్పుడు కనబడుతుండే. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా వారిని తరచూ కూడా కలిసేవాడిని. మొట్టమొదటిసారి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు వారి పక్కనే ఉన్నాను. దురదృష్టవశాత్తు అప్పుడు ప్రమాదం జరిగి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి బయటపడ్డ సందర్భంలో కూడా నేను వారి పక్కనే ఉన్నాను. ఈరోజు వారు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, అదృష్టవశాత్తు ఈ చొప్పదండి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కావడం, మా అందరి చేతుల మీద ఈ కొండగట్టు ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో అసలు నిజంగా కనీ వెని ఎరగని రీతిలో ఇలా ఉత్తర తెలంగాణలోనే అత్యంత ఇష్టమైన దైవం, పేద ప్రజలు కొలిచేటువంటి కొంగు బంగారం కొండగట్టు దేవాలయం. శబరిమల తర్వాత అత్యంత ఆ స్థాయిలో మాలధారణ చేసి ఇక్కడ విరమణ చేస్తారు. దానికి మీరు ఈ మాల విరమణ మండపం చేసినందుకు, ఈ గదులు నిర్మాణం కృషి చేసినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు పట్ల ఎంతో ఏదో సేవ చేయాలని నిన్ననే అసెంబ్లీలో దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా ఒకటి రూపొందించమని చెప్పినారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించబడుతుంది. అటు పవన్ కళ్యాణ్ గారి సహకారం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో కొండగట్టు టీటీడీ తరహాల అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మాట్లాడవస్తే కోరుతున్నాను. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య ఆద్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు టీటీడీ బోర్డుకి ఒక లేఖ ద్వారా మాకు విన్నపం చేశారు. కొండగట్టులో కొన్ని కార్యక్రమాలు చేయాలని. ఆ లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాం. వారు వెంటనే ఆమోదించారు. ఆ తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కర్త కర్మ క్రియ ఇక్కడ రావటానికి, ఈ కార్యక్రమాలన్నీ జరగటానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారని తెలియజేసుకుంటూ టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం చేయబోతున్నాం. దానికి మీ అందరి సహకారం కావాలి. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి,
కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. థ్యాంక్ యూ సార్. టీటీడీ చైర్మన్ గారికి ధన్యవాదాలు. తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని ప్రసంగించాల్సిందే కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా పిలిచి నేను అసెంబ్లీలో లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర మినిస్టర్గా అత్యంత ఆప్తుడు నా స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు మన కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయం రావడం జరుగుతుంది. అదేవిధంగా నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు, మరి ప్రత్యేకంగా మన ప్రభుత్వం తరఫున మీరు ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు, ఎంటైర్ జిల్లాకు సంబంధించిన స్థానిక శాసనసభ్యులు మేమందరం కూడా మన గొప్పగా తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలంతా కూడా పేదల పక్షాన నిత్యం ఏదైనా కష్టం వస్తే అంజన్నకు దండం పెట్టుకొని ఆ స్వామివారి దయతో ఇంత గొప్ప కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంతం లోపల మన వసతి గృహాన్ని, అదేవిధంగా మాలా విరమణకు సంబంధించినటువంటి రాష్ట్ర ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వారి చైర్మన్ గారు, వారి ట్రస్ట్ బోర్డు సభ్యులు సాంబశివరావు గారు, మరి గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన, రాష్ట్ర ముఖ్యమంత్రి పక్షాన, ప్రభుత్వం పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహణ చేసి దానికి బడ్జెట్ టీటీడీ ద్వారా రిలీజ్ చేసి ఈరోజు శంకుస్థాపన వారి చేతుల మీద చేసుకుంటున్నారు. మరి అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా వాసిగా ఈ ప్రాంత ధర్మపురి లక్ష్మీనరసింహ దైవక్షేత్రం నుంచి శాస్త్రసభ ఎన్నికై మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక రిక్వెస్ట్ వారికి ఈ సందర్భంగా ఇక్కడ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా చొరవ మీరు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలనే మీ ద్వారా ఏర్పాటు చేయడానికి ఆంజనేయ స్వామి అనేది మీకు ఇష్టదైవం, కులదైవం అన్ని విధాల ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి, ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. తర్వాత వెంకటేశ్వర స్వామి దూతగా తన ఇలవేల్పు దగ్గరికి విచ్చేసిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తమ సందేశాన్ని వినిపించాల్సిందిగా నిండు కరతాళల ధ్వనుల మధ్య, చప్పట్ల మధ్య వారిని స్వాగతిస్తున్నాం. కొండగట్టు దీక్షా విరమణ మండపం ఈ సత్రం భూమి పూజకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు, గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ప్రత్యేకించి మీద వస్తూ ఉన్నప్పుడు వారు రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి. వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం నన్ను తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు 39 కోట్ల పైచిలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే ఒకసారి మన దేవుణ్ణి, పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకోవాలో మనకు తెలియదు. నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008-7 నుంచి 2007 ఉన్నారు. సో మేమిద్దరం, మాకు గ్రూప్ ఉండేది, మేమందరం చాలామంది కలుస్తూ ఉండేవాళ్ళం. సో ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు, బలమైన స్టూడెంట్ లీడర్. సో
మీ అందరికంటే ముందు మేము సత్యం గారిని కనిపి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలు మేము కోరుకున్నాం. సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేమంతా కలిసి చేసేవాళ్ళం యోజన విభాగంలో కూడా. తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది, మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు మరింత ఆనందంగా ఉంది. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. సో నాకున్న సన్నిహితులు స్నేహితులు వీళ్ళందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు, ఎలా మిస్ అయింది, ఎలా బతుకుని నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసి నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగాపు ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతోటి, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారికి, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య గారికి, టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారికి, టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలజ రామయ్యర్, రెవెన్యూ ఎండోమెంట్స్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్, హ్యాండీక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ జగిత్యాల శ్రీ సత్యప్రసాద్ గారికి, తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి, అసలు దీనికి సంబంధించి ధార్మిక్ అడ్వైజర్, మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక్ అడ్వైజర్ శ్రీ గోవింద్ హరి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారు తెలియజేసిన విషయం మీకు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యమైన యూనివర్సల్ గాడ్. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే, నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ, ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానంగా అంతని, నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే జరగంది
నేటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి శ్రీరామ రామ శ్రీరామ శ్రీరామ శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసిన పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులకు, శాసనసభ్యులకు మరియు గౌరవ అతిథులు, టీటీడీ బోర్డ్ చైర్మన్ గారికి, టీటీడీ మెంబర్స్, గౌరవ అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసిందిగా